నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. హైదరాబాద్ మహానగరానికి ఆయువు పట్టుగా మారిన రింగ్ రోడ్డుపై మరణ మృదంగం మోగుతుంది. ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఓఆర్ఆర్ కు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? దీని నిర్మాణంలోనే తప్పుందా లేక వాహనదారుల నిర్లక్ష్యమా? కారణాలు ఏమైనా ప్రయాణికుల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. దేశంలోనే అత్యుత్తమ 8 లేన్ రహదారుల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ 158 కిలోమీటర్ల రోడ్డుపై నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ రోజు ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం ఒక ఏడాదిలోనే వేలాది ప్రమాదాలు చోటు చేసుకుంటూ పదుల సంఖ్యలో అమాయకులు మృత్యువాత పడటం ఆందోళన కలిగించే అంశం. ఈ రహదారిపై జరిగే ప్రమాదాల్లో దాదాపు 90% మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇక్కడ నిర్ణయించిన గరిష్ట వేగ పరిమితి 120 కిలోమీటర్లు కాగా చాలా మంది వాహనదారులు అంతకంటే ఎక్కువ వేగంతో కార్లను నడుపుతున్నారు. దీనికి తోడు వేగాన్ని నియంత్రించాల్సిన స్పీడ్ గన్లు, నిఘా కెమెరాలు చాలా చోట్ల పనిచేయకపోవటం వల్ల అతి వేగానికి అడ్డుకట్ట పడటం లేదు. అలాగే సరైన విశ్రాంతి స్థలాలు, కనీస వాష్రూమ్లు సదుపాయాలు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే లారీ డ్రైవర్లు అలసటతో నిద్రమత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఓఆర్ఆర్ పై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయటం మరణాలకు ముఖ్య కారణం. విశ్రాంతి కోసమో, కాలకృత్యాలు తీర్చుకోవటానికో లేదా నగరంలోకి ప్రవేశించే సమయం కోసమో వేచి చూస్తూనే డ్రైవర్లు తమ లారీలను సర్వీస్ రోడ్లపై, టోల్ ప్లాజాల వద్ద ఆపేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇలా ఆపిన వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని కుటుంబాలు సైతం మధ్యాహ్న భోజనాల కోసం ఈ హైవే పైనే కార్లు ఆపి పిక్నిక్ స్పాట్ గా దీన్ని మార్చేస్తున్నారు. నిర్వహణ లోపాలు కూడా ఈ ప్రమాదాల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఓఆర్ఆర్ నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించే ఒప్పందంలోనే కొన్ని లోపాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రోడ్డుపై వాహనాలు రిపేర్కి వచ్చినప్పుడు వాటిని వెంటనే తొలగించడానికి అవసరమైన హైడ్రా క్రేన్లను కేటాయించకపోవటం పెద్ద మైనస్. దీనివల్ల ప్రమాదకరంగా మారిన వాహనాలు రోజుల తరబడి రోడ్డు పక్కనే ఉండిపోతున్నాయి. పైగా దాదాపు 90 కిలోమీటర్ల పరిధిని పర్యవేక్షించడానికి కేవలం ఒకే ఒక పోలీస్ పెట్రోలింగ్ బృందం ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో వారు ఘటనా స్థలానికి చేరుకోవటానికి చాలా సమయం పడుతుంది. రాత్రి వేళల్లో ఓఆర్ఆర్ ప్రయాణం మరింత భయానకంగా మారుతుంది. వట్టినాగులపల్లి వంటి కీలక ప్రాంతాల పరిధిలో కిలోమీటర్ల కొద్దీ స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో రోడ్డంతా చీకటిమయంగా ఉంటుంది. ఆ చీకట్లో లేన్ నిబంధనలు అస్సలు పాటించకుండా భారీ లారీలు వేగంగా వెళ్లే 1-2 లేన్లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వెనక నుండి వచ్చే వాహనదారులు కంగారులో ఒక లేన్ నుండి మరో లేన్లోకి జిగ్జాగ్ గా మారుతూ నియంత్రణ కోల్పోతున్నారు. అలాగే సైన్ బోర్డులు, వేగ పరిమితి సూచికలు కేవలం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే ఉండటం వల్ల ఉత్తరాది రాష్ట్రాల డ్రైవర్లు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడే గోల్డెన్ అవర్ ఇక్కడ పనిచేయటం లేదు. ఓఆర్ఆర్ పై అత్యవసర సహాయం కోసం 14449 అనే ప్రత్యేక నెంబర్ ఉన్నప్పటికీ మెజారిటీ ప్రయాణికులకు దీనిపైనే అవగాహన లేదు. ప్రమాదం జరగగానే అందరూ డయల్ 100 లేదా 108 కి ఫోన్ చేస్తున్నారు. ఆ సమాచారం తిరిగి ఇక్కడికి ట్రామా కేర్ సెంటర్లకు చేరేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రమాద సమయాల్లో ఉపయోగపడే SOS బాక్సులు రోడ్డు పొడవునా ఉన్నప్పటికీ అవి పిచ్చి మొక్కల చాటున మరుగుపడిపోతున్నాయి. పైగా వాటిని ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. ఈ రక్తపాతానికి ముగింపు పలకాలంటే అటు అధికారులు, ఇటు వాహనదారులు ఉమ్మడిగా బాధ్యత వహించాలి. రోడ్డు ఎంత బాగున్నా వేగాన్ని 100 కిలోమీటర్స్ లోపే ఉంచుకోవటం, వర్షం లేదా పొగమంచు ఉన్నప్పుడు 80 కిలోమీటర్లు తగ్గించడం సురక్షితం. అలాగే రాత్రి 2 నుండి తెల్లవారుజామున 5 గంటల మధ్య నిద్రమత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి విరామం తీసుకోవాలి. అధికారులు కూడా తక్షణమే నిరంతర గస్తీని పెంచి లైటింగ్ లోపాలను సరిచేసి ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపకుండా కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఓఆర్ఆర్ ప్రతిష్ట బాగుంటుంది. లేదంటే నిత్యం ఈ రహదారి రక్తం ఓడాల్సిందే. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.